రాత్రిపూట సముద్రం మధ్యలో ఒక ఓడ. అంతా ప్రశాంతంగా ఉంది. కాని ఆ ప్రశాంతతే ఒక తుఫానుకు ముందు నిశ్శబ్దం లాంటిది. ఆ ప్రయాణంలో వాళ్లకి ఒక లైట్ హౌస్ కనపడింది. అంతే, నలుగురు స్నేహితుల జీవితాలు మారిపోయాయి. వాళ్ల సాహసయాత్ర ఒక పీడకలగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో ఒక అమ్మాయుంది, పేరు స్నేహ. తనకి ఒక చిన్న కోరిక, ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా లైట్ హౌస్ని చూడాలని. తన స్నేహితులు నితీష్, మోహన్, విరాజ్తో కలిసి షిప్లో వెళ్తున్నప్పుడు, నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా లైట్ హౌస్ చూడలేదు అని చాలా ఇన్నోసెంట్గా అంది. పాపం, తన ఆ చిన్న అమాయకమైన కోరికే వాళ్ళందర్నీ ఒక పెద్ద ప్రమాదంలోకి నెట్టబోతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. మొదట్లో అంతా చాలా బావుంది. ఒక అందమైన ఆహ్వానంలా సముద్ర ప్రయాణం, ఫ్రెండ్స్తో ఫన్, వాళ్ల లైఫ్లో అదొక మర్చిపోలేని అడ్వెంచర్ అవుతుందనుకున్నారు. కాని కొన్నిసార్లు అందంగా కనిపించే ప్రతి దాని వెనుక ఒక భయంకరమైన నిజం దాగి ఉంటుంది. వాళ్లక్కూడా అదే జరిగింది. సరే, ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ నలుగురు ఫ్రెండ్స్. వాళ్లే నితీష్, మోహన్, విరాజ్ ఇంకా స్నేహ. వీళ్ళు నలుగురు ఒక పెద్ద షిప్లో మరో 400 మందితో కలిసి ప్రయాణిస్తున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అంతా అలా సరదాగా సాగిపోతున్న టైంలో షిప్ కెప్టెన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దారిలో ఒక పాత, చాలా అందమైన లైట్ హౌస్ ఉందని, దాన్ని చూసేందుకు ఒక చిన్న అవకాశం దొరికిందని చెప్పారు. ఇక స్నేహకి లైట్ హౌస్ చూడాలన్న కోరికెలాగో ఉంది గదా. ఈ అనౌన్స్మెంట్తో ఆ కోరిక ఇంకా పెరిగిపోయింది. అంతే, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ల ఆ ఉత్సాహం, ఆనందం ఒక భయంకరమైన పీడకలగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళు అడుగుపెట్టిన ఆ లైట్ హౌస్లోనే చిక్కుకుపోతారని వాళ్ళకి తెలీదు. ఇక్కడినుంచే అసలు కథ, ఆ భయంకరమైన కథ మొదలవుతుంది. వాళ్ళు ఒడ్డుకు చేరగానే ఆ లైట్ హౌస్ని చూసి ఫిదా అయిపోయారు. ఎంత బాగుందో అనుకున్నారు. లోపలికి వెళ్లారు. అలా మెట్లు ఎక్కుతూ పైదాకా వెళ్లారు. అక్కడ నిలబడి కిందకి చూస్తే వాళ్లు వచ్చిన ఆ పెద్ద షిప్ ఒక చిన్న ఆటబొమ్మలా కనిపిస్తోంది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే సడన్గా షిప్ హారన్ గట్టిగా మోగింది. అది మామూలు హారన్ కాదు, వెంటనే తిరిగి రండి అని చెప్పే ఒక వార్నింగ్ సిగ్నల్. ఆ హారన్ వినగానే వాళ్లలో కంగారు మొదలైంది. ఏదో తేడాగా ఉందని అర్థమైపోయింది. నలుగురూ వెంటనే గబాగబా కిందకి మెయిన్ డోర్ వైపు పరుగుపెట్టారు. టైం అయిపోతోందన్న టెన్షన్ వాళ్ల ముఖాల్లో క్లియర్గా కనిపిస్తోంది. కాని వాళ్ళు డోర్ దగ్గరికొచ్చారు. దాన్ని తెరవడానికి ఎంత ట్రై చేసినా అది కొంచెం కూడా కదలట్లేదు. అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు? అప్పుడు వాళ్లకి ఆ భయంకరమైన నిజమర్థమైంది. డోర్కి బయటినుంచి లాక్ వేశారు. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే వాళ్లని లోపల బంధించేశారు. కొద్దిసేపటికి ఆ షిప్ ఇంజిన్ సౌండ్ నెమ్మలిగా తగ్గిపోతూ చివరికి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అంతే, వాళ్లకర్థమైపోయింది ఆ నిర్మానుష్యమైన ద్వీపంలో, ఆ లైట్ హౌస్లో వాళ్లని వదిలేసి వెళ్ళిపోయారని. ఇప్పుడు వాళ్లు ఒంటరి, పూర్తిగా ఒంటరి. కాని వాళ్లు నిజంగా ఒంటరిగా ఉన్నారా? లేరు. చీకటి పడుతున్న కొద్దీ ఆ లైట్ హౌస్లో వాళ్లతో పాటు ఇంకేదో ఉంది. ఒక కంటికి కనిపించని శక్తి ఉందని వాళ్లకర్థమవడం మొదలైంది. వాళ్ల మొదటి భయంకరమైన అనుభవం మొదలైంది. రాత్రి అయింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్గా డోర్ మీద ఎవరో మెల్లగా తట్టిన శబ్దం వచ్చింది. అందరూ ఉలిక్కిపడ్డారు. ధైర్యం చేసి డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే బయట ఎవ్వరూ లేరు, ఖాళీ. దీంతో వాళ్ల భయం ఇంకా పెరిగిపోయింది. ఈ టెన్షన్లో ఉన్నప్పుడు మోహన్ ఒకటి గమనించాడు, స్నేహ కనపడట్లేదని. అందరూ కలిసి వెతికారు. చివరికి ఆమె ఒక బాత్రూంలో కనిపించింది. కాని ఆమె ప్రవర్తన చాలా వింతగా, భయంకరంగా ఉంది. ఆమె కళ్ళు, ఆమె నిల్చున్న విధానం, అది అస్సలు స్నేహలాగే లేదు. మోహన్ తనని పిలవగానే స్నేహ అతని చెవి దగ్గరికి వచ్చి చాలా భయంకరమైన స్వరంతో ఇలా గుసగుసలాడింది. అతను చాలా టేస్టీగా ఉన్నాడు, నేనొతన్ని తినేశాను. ఆ మాటలకి అర్థమేంటి? ఎవరు అతను? ఎవరి గురించి మాట్లాడుతోంది? మోహన్కి ఒంట్లో వణుటు పుట్టింది. ఆ మాటలు చెప్పిందో లేదో స్నేహ వెంటనే మోహన్ పైకి దూకింది. తన చేతిలో పదునుగా ఉన్న ఒక చేప ముళ్ళుంది. దాన్ని అతని నోట్లోకి గుచ్చడానికి ప్రయత్నించింది. అప్పుడు వాళ్లకి క్లియర్గా అర్థమైపోయింది, స్నేహని ఏదో ఒక దుష్టశక్తి ఆవహించిందని. ఇప్పుడిదాకా కంటికి కనిపించకుండా భయపెట్టిన ఆ శక్తి ఇక దాక్కోవడం ఆపేసింది.
తన నిజ స్వరూపాన్ని చూపించడానికి రెడీ అయింది. ఆ దెయ్యం యొక్క అసలు రూపం, దాని కోపం ఇప్పుడు వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతోంది. మళ్లీ డోర్ మీద శబ్దం, ఈసారి ఇంకా గట్టిగా. విరాజ్ భయపడుతూనే డోర్ తెరిచాడు. అంతే, వాళ్ల ముందొక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. చూడ్డానికి మనిషిలాగే ఉన్నా దాని రూపం మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉంది. ఆ వికృత రూపం లోపలికి రాగానే ముందుగా నితీష్ని పట్టుకుంది. చాలా క్రూరంగా అతని కాళ్ళు, చేతులు విరిచేసింది. అది చూసి భయంతో పారిపోతున్న విరాజ్పై అటాక్ చేసి ఒక్క క్షణంలో అతని మెడను విరిచి చంపేసింది. ఇదంతా కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. ఇక మిగిలింది స్నేహ మాత్రమే. తన కళ్లముందే ఫ్రెండ్స్ దారుణంగా చనిపోవటం చూసి ప్రాణభయంతో పైకి ఆ మెలికలు తిరిగిన మెట్లవైపు పరుగుపెట్టింది. ఆ దయ్యం ఆమె వెనటాలే వస్తోంది. ఆ చీకటి నుంచి, ఆ చావు నుంచి తప్పించుకోవడానికి ఆమెకు ఒకే ఒక్క చివరి అవకాశం దొరికింది. ఆ ఒక్క ఛాన్స్తో ఆమె బ్రతికి బయటపడుతుందా, లేక తన ఫ్రెండ్స్లాగే తను కూడా? సరిగ్గా అదే టైంకి కింద ఒడ్డుకు ఒక కొత్త బోటొచ్చింది. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆ దయ్యం స్నేహను వదిలేసి కిందకి దిగి ఆ కొత్త వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్ళింది. ఇదే కరెక్ట్ టైమని స్నేహ గ్రహించింది. ఆ దయ్యం పక్కనుంచే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆ బోట్లోకి దూకి ఇంజిన్ స్టార్ట్ చేసేసింది. బోటు ముందుకు వెళ్తోంది. స్నేహ భయంతోనే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఆమె చూసిన సీన్ ఇంతకు ముందు జరిగిన దానికన్నా భయంకరంగా ఉంది. ఆ దెయ్యం అప్పుడే వచ్చిన ఆ వ్యక్తి మాంసాన్ని చాలా ఆనందంగా పీక్కుతింటోంది. ఆ దృశ్యం ఆమె కళ్ళలో జీవితాంతం నిలిచిపోతుంది. సరే, స్నేహ అయితే ప్రాణాలతో బయటపడింది. కాని ఆ లైట్ హౌస్ అక్కడే ఉంది. అందులో ఉన్న ఆ దయ్యం కూడా. ఇప్పుడు మనల్ని అందర్నీ ఆలోచింపచేసే ప్రశ్న ఒక్కటే: ఆ లైట్ హౌస్కి ఆకర్షితులై వచ్చే తర్వాతి వాళ్లకోసం ఎలాంటి భయంకరమైన విధి కాచుకుని ఉందో.